అమ్ముకోవాలనుకున్నా కొనుక్కోవాలనుకున్నా మరి మార్టిగేజీ చేసుకోవాలనుకున్నా మ్యూటేషన్ చేయటకు జాయింట్ ఎల్పిఎంకు వీల్లేనందున రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది అధ్యక్ష. పైన తెలిపినటువంటి ఈ సమస్య ఆన్లైన్ సబ్ డివిజన్కు అవకాశం ఇచ్చినా కూడా టెక్నికల్గా షేప్ ఫైలు ఎక్స్టెంట్ మరియు భూరక్ష వెబ్సైట్లో ఉన్నటువంటి ఎక్స్టెంట్ వ్యత్యాసాలు ఉండటం వల్ల ఈ సబ్ డివిజన్ చేసినా కానీ వెబ్లాండ్లో ఎల్పిఎంలో సబ్ డివిజన్ జరగట్లేదు అధ్యక్ష. దీనివల్ల అమ్ముకోవాలనుకున్న పేద రైతు కానివ్వండి, ఇబ్బందులు ఉండే సమస్యలు కానీ లేదు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందరికీ కలిపి ఒకే ఎల్పిఎం ఇవ్వటం వల్ల అసలు రైతులు మా పొలం ఉందా లేదా, నా ఇబ్బందులు ఉన్నటువంటి 10 మంది రైతులు కలిపి ఒక రైతు అమ్ముకోవాలంటే మేము మిగతా 10 మంది కలిపి వెళ్ళి ఒకే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలా అని భయపడుతున్నారు అధ్యక్ష. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయపెడుతున్నారు అధ్యక్ష ఈ రోజున. ఎందుకంటే ఈ వ్యత్యాసం ఈ రోజున మరి ప్రత్యేకంగా కూడా మన గౌరవ రెవెన్యూ మంత్రి వర్యులు మన ధర్మాన ప్రసాదరావు గారికి నేను ప్రత్యేకంగా విన్నవించుకున్నాను అధ్యక్ష. ఈ విషయంలో ఈ సమస్యను పరిష్కారం చేయడానికి వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఏ ప్రాంతంలో కూడా వ్యవసాయం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలు ఉండవు కానీ అధ్యక్ష, చేపల చెరువులు ఉన్నటువంటి పరిస్థితులు మా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ సమస్యలు బాగా తీవ్రంగా ఉంది అధ్యక్ష. ప్రజలందరూ కూడా అసలు మేము ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలనే పరిస్థితి ఉంటే అధికారుల దగ్గరికి వెళ్తుంటే మా అందరికీ కలిపి ఒకటే ఎల్పిఎం ఇవ్వటం ఏంటని అడిగితే మేము చేసేదేమి లేదు, మీరు పై అధికారుల దగ్గరికి వెళ్ళండి చెబుతున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, మా కైకలూరు నియోజకవర్గ ప్రాంతంలో మిలిటరీ భూములు అనేటువంటిది ఎప్పుడో పూర్వం నుండి కూడా మిలిటరీ వారికి ఇచ్చినటువంటి భూములు, వాళ్ళ భూములన్నీ కూడా ఎందుకంటే ఏదో చేతులు మారుతూ రిజిస్ట్రేషన్ కూడా జరుగుతూ వచ్చినట్టు అధ్యక్ష. అలాగే కాకుండా మద్రాసు గవర్నమెంట్లో 1952-54 సంవత్సరాల్లో మద్రాసు గవర్నమెంటు మన రైతులకి అమ్మడం జరిగింది అధ్యక్ష. ఎకరానికి ఇంత రేటు చొప్పున కొనుగోలు చేసిన రైతులు కొనుగోలు చేస్తున్న తర్వాత ఆ రైతులకు అప్పుడు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసింది. ఈ రైతు అమ్మకాలు చేస్తున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు. ఇవాళకి పాస్బుక్లు ఉన్నాయి, పట్టా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, పాస్బుక్లు ఉన్నాయి. అన్నీ ఉండి కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు 2017లో ఇవన్నీ కూడా 20A పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ మధ్యన మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 20A నుండి కూడా తొలగించడం ఇలాంటి వాటిలన్నిటి కూడా రైతులకు అవకాశం కల్పిస్తే మా కైకలూరు నియోజకవర్గంలో పాస్బుక్లు ఉండి రిజిస్ట్రేషన్ జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులకి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు వచ్చినప్పుడు కూడా మా కైకలూరు ప్రాంతాల్లో ఇది అమలు జరగట్లేదు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు గారు మన ధర్మాన ప్రసాదరావు గారికి కూడా తమకు ఇంతకుముందు కూడా చెప్పానయ్యా. ఈ రోజున కూడా మీ ద్వారా మరి మంత్రి వారికి నేను ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాను. ఈ పరిష్కారం తప్పకుండా చేసి మా రైతులకు అవకాశం కల్పించాలని. ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్లు జరిగి పాస్బుక్లు ఉండి అన్నీ కూడా హక్కులుండి కూడా ఈ రోజున ఆ ప్రభుత్వం గత ప్రభుత్వంలో 22A పెట్టినటువంటి ఇవాళ మరి ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం వాళ్ళందరూ కూడా మంచి జరుగుతుందని ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా మంచి జరుగుతుందని గౌరవ మరి రెవెన్యూ శాఖ మంత్రి వారి ధర్మాన ప్రసాదరావుని ప్రత్యేకంగా నేను విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినటువంటి తమకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. టేక్ యాక్షన్. బాబురావు గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. ముఖ్యంగా నేను చెప్పేటువంటి ఇంపార్టెంట్ సబ్జెక్టు హౌసింగ్ అధ్యక్ష. హౌసింగ్ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా రాష్ట్రంలో 32 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేసి సుమారు 25 లక్షల ఇళ్ళు రాష్ట్రంలో కంప్లీట్ చేసి రాష్ట్రంలో అనేక గ్రామాల్లో ఒక కొత్త గ్రామాలని క్రియేట్ చేసి జగన్ గారు ఒక విప్లవం తీసుకొచ్చి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడిగా, సంస్కర్తగా, కారణజన్ముడిగా ఉన్నటువంటి విషయాన్ని ఈ యొక్క సభ దృష్టికి తీసుకొస్తూ ముఖ్యంగా మా పాయకరావుపేట నియోజకవర్గంలో మామూలు అందరితో పాటు శాంక్షన్స్ మేము 10,000 తీసుకుంటే మేము ఇంకా ఎక్స్ట్రా 10,000 ఇళ్ళు అంటే సొంత స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ళు శాంక్షన్ చేయించడం జరిగింది. ముందు ఆ నెలల్లో చాలా
గ్రామాలు మండలాలు తిరిగి శాంక్షన్ చేయించాం. కానీ అది కంప్లీట్ అంటే కాబోయేటప్పటికి అనేక ఇబ్బందులు రావటం, తర్వాత అధికారులు కూడా నిజమైనటువంటి ఆ యొక్క చిత్తశుద్ధి మరి లేకపోవటం వల్ల ఇంకా ఆ ఇల్లు చాలా వరకు మరి కొన్ని చోట్ల కంప్లీట్ కాకపోవటం, కొన్ని చోట్ల కంప్లీట్ అయినట్టుకు కూడా పేమెంట్స్ రాకపోవటం మేము చూస్తున్నాం. నేను ఈ సందర్భంలో గౌరవ హౌసింగ్ మినిస్టర్ గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, అలాగే హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మనం లాస్ట్ ఫేజ్ ఆఫ్ మంత్లోకి వచ్చేసాం కాబట్టి కనీసం ఈ 15-20 రోజులన్నా ఒక డ్రైవ్ ఇచ్చి ఈ హౌసింగ్ ఎక్కడైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని ఒకసారి సరిచేయాలని మీ ద్వారా మరి గౌరవ మంత్రి గారికి నేను వేడుకుంటున్నాను. రెండో అంశం, ముఖ్యంగా ఇది నిజంగా రాష్ట్రమే కాదు దేశం నిజంగా గర్వించదగ్గ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాట్యూని నిండు మన యొక్క విజయవాడ నగరంలో సుమారు 206 మరి ఆ యొక్క అడుగుల ఎత్తులో నిజంగా అది పెట్టడం భారతదేశంలో ప్రతి ఒక్క మరి పేదవర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఒక పేదవర్గానికే కాదు, రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా దాన్ని చూసి ఎంతో సంతోషంగా గర్వపడుతున్నాం. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ యొక్క స్టాట్యూ కట్టిన తర్వాత రాత్రిపూటల్లో దానికి ఆ లైటింగు ఆ యొక్క స్టాట్యూ కనపడేలాగా ఆ లైటింగు అది లేకపోవటం వల్ల కొంచెం అందరికీ కూడా ఏదో బ్లాక్ కలర్లో కనపడుతుంది. నేను ఇక్కడ గౌరవ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారికి స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, దాన్ని మీరు ఇమీడియట్గా ఆ లైటింగ్ కూడా ఏర్పాటు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాట్యూ కాంతివంతంగా ఈ యొక్క సుమారు 100 కిలోమీటర్లు కనపడేలాగా దాన్ని అరేంజ్ చేయాలని ఈ సభ సాక్షిగా మీ ద్వారా వారిని వేడుకుంటూ తప్పనిసరిగా మీ యొక్క కాలంలో ఈ యొక్క శాసనసభ ఎంతో వికసించిందని విలసిల్లిందని మీ పేరు మా గౌరవ ముఖ్యమంత్రి గారు పేరు నిజంగా చరిత్రలో అంటే సువర్ణాక్షరాలతో ఆంధ్రప్రదేశ్లో రాయటమే కాకుండా వచ్చేటువంటి 3 నెలల్లో మళ్ళీ ఈ యొక్క శాసనసభలో మరి చాలామంది ఎమ్మెల్యేలు మళ్ళీ రావాలని మరి ఈ సందర్భంగా చెప్పాలో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను రాజ్యసభకు పంపాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఈ యొక్క సభ సందర్భంగా ఈ సభ ద్వారా మరి మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మన శాసనసభకి అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రం యొక్క ఇంటిగ్రిటీని, రాష్ట్రం యొక్క నిజమైనటువంటి సమస్యల్ని ఒకవేళ నేను రాజ్యసభకంటూ వెళితే అక్కడ ఖచ్చితంగా నిలదీస్తానని, తప్పనిసరిగా గౌరవాన్ని కాపాడుతానని మీ ద్వారా అందరికీ కూడా నేను నా యొక్క మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్గర్ ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలకు చేసా. మా యొక్క నందికొట్కు నియోజకవర్గంలో అధ్యక్ష పోతిరెడ్డిపాడు, మల్యాల, ముచ్చుమరి అలాగే బానకచెర్ల ఈ ప్రాజెక్టుల కింద కొన్ని వేల ఎకరాలు రైతులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ 4 ప్రాజెక్టుల కింద అంటే నందికొట్కు మండలం కానీ, ఐడాల మండలం కానీ, జూపాడు బంగ్లా మండలం, పావులపాడు మండలం. కానీ ఇక్కడ ఈ రైతులకు ఉద్యోగాల గురించి వారు అప్లై చేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో సగం మందికి మాత్రం ఉద్యోగాలు ఇచ్చి ఇంకా సగం మందికి 700 చిల్లర ఇంకా ఉద్యోగాలు రావాలి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను రిప్రజెంటేషన్ ఇచ్చి పర్సనల్గా చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి వీరికి ప్యాకేజీ కానీ
అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కానీ ఇద్దామని చెప్పేసి వారు ఎండార్స్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్కు పంపించడం జరిగింది అధ్యక్ష. కానీ ఈ ఫైల్ అన్నీ క్లియర్ అయిపోయి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర లాస్ట్ టైం కూడా నేను చెప్పాను అధ్యక్ష, శశిభూషణ్ గారి దగ్గర సంవత్సరం నుంచి అది ఓన్లీ సీఎం గారికి పంపిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు దానిపైన యాక్షన్ తీసుకుంటారు అధ్యక్ష. వారికి ఏదో ఒకటి అవుట్సోర్సింగ్ కానీ ఇది ఇవ్వడానికి కానీ చాలా సానుకూలంగా వారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి దాన్ని పంపించమని మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏ అబ్జెక్షన్ లేవు, కానీ పంపిస్తామని చెప్పేసి ఫైల్ అక్కడే పెండింగ్ ఉంది అధ్యక్ష. కాబట్టి తమరి ద్వారా ఆ ఫైల్ తొందరగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వస్తే వారి చేతుల మీదుగా ఎంతోమందికి ప్యాకేజీ కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కానీ దొరుకుతాయని చెప్పేసి అందరూ నియోజకవర్గంలో 98 జియో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఇంకొకటి, మా యొక్క జూపాడు బంగ్లా మండలంలో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ అడిగారు అధ్యక్ష. అది కూడా ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది దానిపైన కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి కొన్ని వేల ఎకరాలకు అది సాగునీరు వస్తుంది కాబట్టి దాని మీద కూడా ఫైల్ పంపించమని అడిగితే మన కర్నూలు సిఈ గారు ఈఎన్సీ గారికి పంపించడం జరిగింది అధ్యక్ష. అది కూడా ఈఎన్సీ గారి దగ్గర పెండింగ్ ఉంది. ఈ రైతులు కూడా చాలా కాలం అయిపోయిందని చెప్పేసి మండలంలో వాళ్ళు నిరాహార దీక్షలో ఉన్నారు అధ్యక్ష. కాబట్టి దీనిపైన కూడా సానుకూలంగా స్పందించాలని చెప్పేసి మిమ్మల్ని మీ ద్వారా వారిని కోరుతూ ఉన్నాను అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, లాస్ట్ టైం కూడా ఒకసారి విన్నవించడం జరిగింది అధ్యక్ష. బుడగ దంగాల కాస్ట్ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద కమిటీ కూడా వేయడం జరిగింది అధ్యక్ష. ఆ కమిటీది కూడా త్వరగా వస్తే వారు కూడా మనకు ఇది ప్రాబ్లం ఉండదని చెప్పేసి వారికి ఏదో ఒక కాస్ట్ మనం కింద ఇచ్చేస్తే మా దాంట్లో కొద్ది ప్రాబ్లం ఉంది అధ్యక్ష. నందికొట్కూరు నియోజకవర్గం కానీ కర్నూలు జిల్లాలో కానీ ఈ కాస్ట్ వాళ్ళకి ఏది లేక ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి కొన్ని పథకాలు కూడా వారికి రాకుండా పోతూ ఉన్న సందర్భాలు ఉన్న అధ్యక్ష. వారి పిల్లలు చదువుకున్నటువంటి స్కాలర్షిప్లలో కానీ వీటిలలో కూడా అమ్మఒడి ఇలాంటివి వారికి రాకుండా పోతుంది అధ్యక్ష. వాళ్ళందరూ మేము గడప గడప పోయినప్పుడు అధ్యక్ష ఈ 98 జియో వాళ్ళు కానీ అలాగే ఈ బుడగ దంగాలు కానీ మాకు ఒక కాస్ట్, అలాగే మాకు ఈ 98 జియోది ఏదో ఒకటి త్వరగా తేలిస్తే మా యొక్క జీవితాలు బాగుపడతాయని, మీరు ఆ ఫైల్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే మేము బాగుపడతామని చెప్పేసి వాళ్ళు ఎంతో ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. మీ ద్వారా నేను ఈ ఈఎన్సీ గారిని కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారిని కానీ దయతలిచి ఆ ఫైలు ముఖ్యమంత్రి గారికి పంపించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చివరిగా మాట్లాడేది దీంట్లో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. భూపాల్ రెడ్డి మినిస్టర్ గారు. ఓకే భూపాల్ రెడ్డి అధ్యక్ష, మీ ద్వారా ఇరిగేషన్ మంత్రి గారికి మాకు అలగనూరు రిజర్వాయర్ ఒక 3 సంవత్సరాల నుంచి కూడా దాన్ని రిపేర్కు నడుచుకోలేదు. ఒకసారి అలగనూరు రిజర్వాయర్ కూడా ఇమ్మీడియట్గా డబ్బులు కేటాయించి ఆ పనిని స్టార్ట్ ఆల్రెడీ కూడా ఎస్ఆర్బీసీ అధికారులు ఎస్టిమేషన్ కూడా పంపించినారు, దాన్ని శాంక్షన్ చేయమని అడుగుతాం. అదేవిధంగా గోర్కల్ రిజర్వాయర్ది కూడా తొందరగా కంప్లీట్ చేయమని అడుగుతున్నాం అధ్యక్ష. దాంతోపాటు వెలగమాన్ డ్యామ్ చాలా రోజుల నుంచి కూడా పెండింగ్ ఉంది. జిందాల్ ఫ్యాక్టరీ వాళ్ళు అలైన్మెంట్ చేంజ్ చేయడంతోనే ఆల్రెడీ వాళ్ళు కంపెనీ వాళ్ళు 5 కోట్లు డబ్బులు ఇస్తామన్నారు. దాన్ని తొందరగా టెండర్లు పిలిపేయమని అడుగుతున్నాం అధ్యక్ష. దాంతోపాటు మా నియోజకవర్గం ఉల్లిందకొండ ఆడ హై స్కూల్ వరకు ఇంటర్మీడియట్ లేకపోవడంతో ఆ పిల్లలందరూ కూడా 25 కిలోమీటర్లు దూరం ఆ లేడీస్ ఆడపిల్లలు కాలేజీకి రావడానికి తల్లిదండ్రులు కర్నూలు టౌన్కు పంపించడానికి ఇబ్బంది ఉండే పరిస్థితులు, పంపించలేని పరిస్థితులు వాళ్ళకందరికీ కూడా జూనియర్ కాలేజ్ ఒక దగ్గర 8-9 నెలల నుంచి అడుగుతున్నాం. దాన్ని కూడా ఆ స్కూల్ అప్గ్రేడ్ చేసి ఇంటర్మీడియట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం సార్ అధ్యక్ష. దాంతోపాటు మాకు కర్నూలు టౌన్లో 16 వార్డులు ఉన్నాయి. 16 వార్డులకు డ్రింకింగ్ వాటర్ మనం మార్చి రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి. దాన్ని ఒకసారి పైప్ లైన్ మాకు ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాం, దాన్ని ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తే టౌన్లో మాకు ఈ 16 వార్డులకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంటుందని మీ ద్వారా మనం అర్బన్ మినిస్టర్ గారిని కోరుతున్నాం అధ్యక్ష.
దాంతోపాటు మాకు నగిరి గాలేరు కాలువ మీద మాకు బూజనూరు దగ్గర ఒక బ్రిడ్జి కట్టేస్తే ఆల్రెడీ రైతులకు అందరికి కూడా ఆ బ్రిడ్జి లేకపోతే చాలా ఇబ్బంది ఉంది. ఒక్కసారి ఆ బ్రిడ్జి ప్రపోజల్ పెట్టమని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. మినిస్టర్ గారు ప్రసాదరావు గారు సార్ నోటెడ్ సార్, విల్ టేక్ కేర్. సంపంగి చిన్నప్పలనాయుడు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు గౌరవ రెవెన్యూ మంత్రి గారు ఉన్నారు, వారికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అధ్యక్ష. అది ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టి భూ సర్వే చేయించారు అధ్యక్ష. ఆ సర్వేలో కొన్ని తప్పిదాలు దొరికినట్టుగా మా నియోజకవర్గంలో రీసర్వే తర్వాత ఏ ఆసామికి ఎంత భూమి ఉందో దానిలో కొన్ని తప్పులు దొరికినట్టుగా భావిస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా బొబ్బిలి నియోజకవర్గంలో రామభద్రపురం మండలం, బొబ్బిలి మండలాల్లో, కర్లా మండలంలో కూడా ఈ తప్పులు దొరికినట్టుగా మేము గుర్తించాం అధ్యక్ష. అవి సరి చేసుకోవాలనుకునేటప్పుడు మరి సమయం ఇంకా ఎక్కువ పడుతుందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ లోపల మరి పూర్వ సిస్టంలోనైనా భూముల అమ్మకాలు కొనుగోలుకు కానీ ముటేషన్లు పెట్టుకోవడానికి కానీ గౌరవ మంత్రి గారు సరైనటువంటి ఆదేశాలు జారీ చేయాలని తమ ద్వారా గౌరవ మంత్రి గారికి. దీనివల్ల చాలా చిన్నటువంటి రైతులు ఈ భూ విక్రయాలకి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ తప్పులు దొరకడం వల్ల. దయచేసి దాన్ని సవరణ చేయవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటి అధ్యక్ష, ఇరిగేషన్కి సంబంధించిన సార్ చెప్పండి సార్. ఇంకొక విషయం, ఇరిగేషన్కి సంబంధించి తోటపల్లి కాలువ మా ప్రాంతం నుండి వెళ్తుంది అధ్యక్ష. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము రాముడు వలస అలాగే లోచర్ల ఈ 2 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలోనే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి వీటికి పరిపాలన ఆమోదం ఇచ్చి ఫండ్స్ రిలీజ్ చేయాలని తమ ద్వారా ఆ కంప్లీట్గా మెట్ట ప్రాంతం అధ్యక్ష. వర్షం పడితేనే దిక్కు లేకపోతే లేదు. పక్క నుండే నీరు వెళ్ళి వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడుండో కోరుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు అయితే ఆయన ఏకంగా శంకుస్థాపనే చేస్తారు అధ్యక్ష ఈ రెండింటికి కూడా వితౌట్ శాంక్షన్. కాబట్టి ఆ దుస్థితి ఇంకా కొనసాగుతుంది ఇప్పటి వరకు కూడా. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఉదారమైనటువంటి స్వభావం రీత్యా రైతులందరూ ఆదుకునేటువంటి ముఖ్యమంత్రిగా పేరున్నటువంటి ముఖ్యమంత్రిగా మనందరికీ తెలుసు అధ్యక్ష. కాబట్టి వారిని రెండింటికి ఆమోదం ఇవ్వాల్సిందిగా మరి సభ ద్వారా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఇంకొక ముఖ్యమైన విషయం అధ్యక్ష, బాడంగ్ మన నియోజకవర్గంలో బాడంగ్ మండలంలో గొల్లాది గ్రామం ఉంది అధ్యక్ష. అక్కడ మన వేగావతి నది మీద బ్రిడ్జి కావాలి అధ్యక్ష, చాలా లాంగ్ పెండింగ్. కాబట్టి ఇది కూడా మంజూరు చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అయిపోయిందా? అయిపోయింది. రైట్. Sir, noted. Member raised 2 department issues. Both issues will examine. రైట్. హఫీజ్ ఖాన్. థ్యాంక్ యూ అధ్యక్ష. రైట్. మీరు హఫీజ్ ఖాన్. అవకాశం ఇచ్చారు మాట్లాడడానికి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన వెనకబడిన ప్రాంతం కర్నూలు, అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో డెవలప్మెంట్ చేసే విధంగా మమ్మల్ని సహకరించినారు. మా దగ్గర ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ ఉంది. 4700 acres ఆఫ్ ల్యాండ్ ఉంది అక్కడ అధ్యక్ష. దానికి కూడా ఈరోజు నీళ్లు కేటాయించి మాకు అక్కడ ఇండస్ట్రీస్ వచ్చే విధంగా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో సహకారంతో హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ని కూడా అప్రూవ్ చేయడం జరిగింది అధ్యక్ష. రేపు రాబోయే రోజుల్లో ఈ వాటర్ అలొకేషన్ పని ఏదైతే నడుస్తుందో ఇప్పుడు అయిపోయిన తర్వాత అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్, ఫార్మా ఇండస్ట్రీస్ వచ్చి ఎంతో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. కానీ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ మధ్యలో కర్నూలు నగరం మధ్యలో వస్తుంది. అటువైపు బెంగళూరు, ఇటువైపు హైదరాబాద్ ఉంది. కాబట్టి
ఖచ్చితంగా అక్కడ సాఫ్ట్వేర్ పార్క్ ఇస్తే కూడా అక్కడ మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ ద్వారా ఐటీ మినిస్టర్ గారికి కోరుతున్నది ఒకటే అధ్యక్ష, సాఫ్ట్వేర్ పార్క్ కోసము నా నియోజకవర్గంలో ల్యాండ్ అలొకేషన్ చేపిస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. రెండో విషయం అధ్యక్ష, హౌసింగ్ మినిస్టర్ గారికి ఒక రిక్వెస్ట్ అధ్యక్ష. మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చారు, అది ఇప్పటివరకు కూడా కాంపన్సేషన్ ఇష్యూస్ వల్ల కోర్టులో ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష. లీగల్ కేసెస్ని ఫాలోఅప్ మేము కూడా మా తరపు నుంచి చేస్తున్నాము. హౌసింగ్ మినిస్టర్ గారు కూడా రివ్యూలో కొంచెం ఆ లీగల్ కేసెస్ని తొందరగా చేసే విధంగా ఆ జోరాపురంలో ఉండే ఇళ్ల పట్టాలని క్లియర్ చేస్తే దాదాపు 10 సంవత్సరాల నుంచి వాళ్ళకు ఏదైతే వెయిట్ చేస్తున్నారో ఆ బెనిఫిషరీస్ అందరికీ కూడా న్యాయం చేసేటట్టు అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మరి ఈ లాస్ట్ సెషన్లో మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ సో మచ్. టి వెంకట్రావు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 57 నెలల పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకి అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఒక వ్యవస్థ తీసుకొచ్చారు, అదే వాలంటరీ వ్యవస్థ. ఆ వ్యవస్థ ద్వారా చక్కని పరిపాలన 3,62,000 కోట్లు వెచ్చించి కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చేయడం చాలా సంతోషపడే విషయం అధ్యక్ష. అదేవిధంగా రైతు దేశాన్ని వెన్నుముకని చెప్పుకున్నాం. అదే రీతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు 13,500 ప్రతి సంవత్సరం ఇచ్చి దళార్ దగ్గర ఎక్కడ పోవసరం లేకుండా చక్కగా ఏ రోజు దాని అమ్మితే వారంలో డబ్బులు పడడం చాలా బాగుంది అధ్యక్ష. నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, కొవ్వూరు గోపాలపురం నిడదవోలు 3 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి కొవ్వాడ కాలువ ఉంది. ఆ కొవ్వాడ కాలువ పూడికి తీర్త తీయపోవడం వల్ల ప్రతి సంవత్సరం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నష్టపరిహారంగా 3 నుంచి 5 కోట్ల వరకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని ఇప్పుడే మనం నోటిఫై ఇచ్చి దాన్ని టెండర్ పిలిచి త్వరలో మనం మరలా మే నెలలో దాన్ని చేస్తే రైతులకి చాలా ఉపయోగపడుతుంది. దాన్ని చాలా ఇబ్బందిగా చేయాలని, అదేవిధంగా తాళపూడి మండలంలో మనకి పెద్దేం గ్రామంలో ఒక సబ్స్టేషన్ శాంక్షన్ ఉంది, దాన్ని కూడా త్వరలో కంప్లీట్ చేయాలని, తొందరగా దాన్ని ఆర్డర్స్ ఇచ్చి చేయాలని. అదేవిధంగా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, మన ప్రతి ఒక్కరికి కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, అంటే మ్యారేజ్ ఫంక్షన్ చేసుకోవడానికి మాకు కూడా అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఇవ్వాలని కోరడం జరిగింది. ఎస్సీ ఏరియాలో ఉన్న ప్రతి మండలం అంటే శాంక్షన్ మన ఆల్రెడీ సైట్స్ అడిగారు, దాన్ని కూడా ఎలక్షన్ లోపలే ముందుగానే మన శంకుస్థాపన చేస్తే మా ప్రజలకు కూడా కొద్దిగా బాగుంటుందని దాన్ని కూడా అడుగుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా కొవ్వూరులో గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి డిగ్రీ కాలేజీకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది, దాన్ని కూడా 30 కోట్లు అనౌన్స్ చేశారు అధ్యక్ష. దాన్ని కూడా ఇప్పుడు సైట్ కూడా ఉంది కనుక ఒక 2 కోట్లన్నా దాన్ని ఫండ్ ఇచ్చి దాన్ని స్టోన్ వేసి మొదలు పెడితే కొద్దిగా బాగుంటుందని ఆశిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మద్దూరు లంక అని కొవ్వూరు గ్రామంలో మద్దూరు లంక ఉంది, సుమారుగా 2,000 మంది ప్రజలు ఉంటున్నారు. 400 ఎకరం వరకు గోదావరిలో కొట్టుకుపోవడం వల్ల ఆ గ్రామంలో ఉన్న చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏది చేయాలన్నా వ్యవసాయం అయినా కూలి పని వెళ్ళడానికి కూడా భూములు లేక, ఉపాధి హామీ వెళ్ళడానికి కూడా వాళ్ళ ఉపాధి లేక ఇక్కడి నుంచి రాజమండ్రి అటు ధవళేశ్వరం అటు వెళ్ళి పనులు పోతున్నారు. వాళ్ళ చుట్టుపక్కల 1 కిలోమీటర్ ఉంటుంది, దానికి రివిటింగ్ చేస్తే ఆ గ్రామంలో ఉన్న జనమైనా నిలబడి ఉంటామని నేను కొత్తగా కొవ్వూరు వెళ్ళాను కనుక చాలామంది నాకు చెప్పడం జరిగింది. దాన్ని కూడా చూడమని అధ్యక్ష మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వాడపల్లి గ్రామంలో, అది మన కొవ్వూరు మండలం వాడపల్లిలో 5 గ్రామాలు కలిసి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఒక 18-20 కిలోమీటర్లో హౌస్ సైట్స్ ఇచ్చారు. వాళ్ళు ఎవరు వెళ్ళక ఆగిపోయింది. దాన్ని హౌస్ సైట్స్ కూడా 5 పంచాయతీలకు సంబంధించి ఆ హౌస్ సైట్స్ కూడా త్వరలో ఇవ్వాలని, అంతేకాకుండా ఇక్కడ ఫిషర్మెన్స్ మా కొవ్వూరు టౌన్లో ఉన్నారు. ఆ ఫిషర్మెన్స్ అంటే ఇంతకుముందు నెల్లూరు అటుకెళ్ళి మన చేపలు పట్టుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు పోలవరం దగ్గరికి వెళ్ళి చేపలు పట్టుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. దాన్ని ఆర్డర్స్ కూడా ఇవ్వాలని, అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చక్కని రీతిలో ఆంధ్రరాష్ట్ర చేస్తూ ఇవాళ దేశంలో ఎక్కడ చేయని విధానంగా అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం చాలా సంతోషపడే విషయం. దానివల్ల దళితులు కూడా ఇంకా ఉత్తేజం వచ్చి చక్కని రీతిలో అన్ని చేస్తున్నారు కనుక మీరంతా దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకున్నాం. ఎస్ చక్రపాణి రెడ్డి. అధ్యక్ష, నా నియోజకవర్గంలో శ్రీశైలం నియోజకవర్గంలో దేవాలయాలు ఎక్కువ అధ్యక్ష, అన్ని శివాలయాలే. భక్తులు ఎక్కువగా శ్రీశైలం వెళ్ళాలంటే కర్ణాటక నుంచి 700 కిలోమీటర్ల నుంచి కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు.
నా నియోజకవర్గం ఆత్మకూరు దాటిన తర్వాత బయలుటి నాగలుటి మీదుగా శ్రీశైలానికి వెళ్తూ ఉంటారు అధ్యక్ష. మార్గ మధ్యంలో కాలినడకన పోయే వాళ్ళను ఫారెస్ట్ సంబంధించినది అధ్యక్ష. ఇది ఫారెస్ట్ అధికారులు బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు అధ్యక్ష. భక్తులను లోపలికి వెళ్ళనీయకపోవడము, లేకపోతే వాటర్ బాటిల్ తీసుకుపోనీయకపోవడము, తినుబండారాలను తీసుకుపోనీయకపోవడము. ఈ మాకున్నటువంటి పండుగలు ఇప్పుడు మెయిన్ పండుగ శివరాత్రి ఉంది అధ్యక్ష, అదేవిధంగా ఉగాది ఉంది అధ్యక్ష. ఈ రెండు కర్ణాటక లక్షలాది మంది భక్తులు కాలినడకం వెళ్తూ ఉంటారు. దారి మధ్యలో దాతలు భోజనాలు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. అదేవిధంగా గతంలో ఎన్నోసార్లు ఎన్ని ఇబ్బందులు కలిగినా అటవీ అధికారులు ఆ పండుగలప్పుడు చెప్పుకొని పోయేవాళ్ళం అధ్యక్ష. మిగతా టయాల్లో భక్తులను మనం కంపల్సరీ కాలినడకం వెళ్ళే వాళ్ళను పంపించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఎవరు భక్తి మార్గంలో వచ్చిన వాళ్ళు కాలినడకనే ఎక్కువ లైక్ చేస్తారు కాబట్టి ఈ అటవీ అధికారులకు చెప్పి ఎవరు ఈ 2 మాసాలలో ఎక్కడే కానీ ఇబ్బందులు పెట్టకుండా భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేసుకునే విధంగా, అక్కడ ట్యాంకర్ల ద్వారా నీళ్ళు అందించే విధంగా అన్నదాతలు ఎంతోమంది భోజనాల వసతి కల్పించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఆ భోజనాలకు కావాలంటే గ్యాసులు తీసుకెళ్ళనివారు, రకరకాలుగా ఎండు పుల్లలు ఉంటాయి అధ్యక్ష. చాలా లక్షలాది మందికి భోజనాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి భోజనం అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వట్టి పుల్లలు ప్రతి సంవత్సరం తీసుకుపోతూ ఉంటారు. ఈ సంవత్సరం అన్నీ స్టిక్ చేసి చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు అధ్యక్ష. కాబట్టి మీ దృష్టికి తెస్తూ ఉన్న అధ్యక్ష, ఇది అటవీకి సంబంధించినటువంటి అధికారులను మీరు ఒక్కసారి మాట్లాడగలిగితే బాగుంటుంది అధ్యక్ష. ఎప్పుడైనా ఇది ప్రజలకు సంబంధించింది, భక్తులకు సంబంధించింది. అదేవిధంగా నాకు ఇష్టకామేశ్వరి అమ్మవారు ఎంతో ప్రతిష్టాత్మకమైన దేవత అమ్మవారు అధ్యక్ష.